నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మహిళలు, బాలికల రక్షణపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఐ సుమంత్తో పాటు ఎస్ఐ వినయ్ ప్రతాప్, మహిళా ఎస్ఐ సుజాత ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ వీధులలో సాగిన సైకిల్ ర్యాలీ ద్వారా విద్యార్థులు, యువతులు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని మహిళా రక్షణ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ సుమంత్ మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడానికి, వారిలో ఆత్మస్థైర్యం నింపడానికి ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకువచ్చిందని తెలిపారు. బాలికలు, మహిళలు తమ హక్కులను, రక్షణ చట్టాలను తెలుసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో తక్షణ సాయం పొందేందుకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి మహిళ తమ మొబైల్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. అనపర్తి సైకిల్, అనపర్తి పోలీస్ స్టేషన్ అండి. ఈరోజు అనపర్తిలో ఈ మహిళల భద్రత, బాలల రక్షణకి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మా డీజీ గారి ఉత్తర్వుల ప్రకారం, ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్తో ముందుకి మేము దగ్గర వారం రోజుల నుంచి కూడా ప్రతి మండలంలో కూడా ఈ మహిళలు, బాలల భద్రత గురించి ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళతో ర్యాలీస్ కండక్ట్ చేయడం, ప్రజల్లో దీని పట్ల అవగాహన, అలాగే బాలల్లోనూ మహిళల్లోనూ ఈ 112 కాల్ యొక్క ఆవశ్యకత, అలాగే శక్తి యాప్ గురించి విస్తృతంగా ప్రచారం చేసి కేవలం భద్రత గురించి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ప్రతి స్కూల్ దగ్గర కూడా ఉదయం టీజింగ్లు కానీ ఇంకోటి కానీ జరగకుండా మా యొక్క పోలీస్ పెట్రోలింగ్, ఎస్ఐలతో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. బాధ్యులైన వాళ్ళని తీసుకెళ్ళటం, కౌన్సిలింగ్ ఇవ్వడం, పేరెంట్స్కి అప్ చెప్పడం కూడా జరుగుతూ ఉంది. సో ఈ యొక్క వారం రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం మా ఎస్పీ ఉత్తర్వుల ప్రకారం ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు అనపర్తిలో ఏదైతే మన గర్ల్స్ హై స్కూల్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర 100 మంది పిల్లలతో ఈ యొక్క సైకిల్ ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది.